మాంగళ్య షాపింగ్ మాల్ మార్చి 13న శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. వైరా రోడ్, ఖమ్మం. అల్లుడు తాగొచ్చి పెళ్ళాన్ని కొట్టినా నన్ను మాత్రం బాగానే చూసుకుంటాడు. నీకు పెళ్ళమంత బెల్లమైపోయిందా? తన దూరకు అంతలేదు, మేడకు ఒక డోలన్నట్టు ఇంట ఇత్తులు లేవు, తింటకు తోడట్టుకొచ్చాడు. మమ్మీ బాయ్. వస్తాను మమ్మీ, టాటా. వస్తాను డాడీ. బావా, అక్క వస్తాం. బయట ఊళ్ళలో నాటకానికి వెళ్లాల్సి వచ్చినప్పుడు ట్రూప్ అంతా మున్సిపాలిటీ లారీలో చెత్త కుక్కినట్టు కుక్కేసేవారు. కానీ ఈ కారులో సుఖం ఉందే. హలో, మీరిద్దరూ నా తల్లిదండ్రులుగా ఓవర్ యాక్టింగ్ చేసినందుకు మీ ఇద్దరికి తలా ఒక 500 ఓవర్ గా ఇస్తున్నాను. మహాప్రసాదం. మళ్ళీ నీకు ఎప్పుడైనా అత్త మామూలు గారు మమ్మల్ని బుక్ చేసుకోండి. అలాంటి అవసరం నాకు ఎప్పుడు రాదు. అమ్మాయి ఇత్తటి అన్ని వేళలా సరసమైన ధరలకు అత్త మామూలుగా తల్లిదండ్రులుగా నటించబడును. శ్రీ సీతారామాంజనేయ డ్రామా ట్రూప్. ఏమా అయ్యా, మరి అద్దె కొట్టిన డబ్బులు ఓవర్ గా ఇచ్చిందంటే అడ్జస్ట్ చేసుకోండి. సరసమైన ధరలకి అత్త మామ తల్లి తండ్రి. హలో సార్, మీ పని పూర్తయిందా? అయిందండి. ఏమిటి డిలే? పని కొంచెం కష్టమైందండి, అందుకే కొంచెం ఆలస్యమైంది. ఏది ఏమైనా మీ కారు చాలా లక్కీ సార్. మీ కారు సహాయం వల్ల ఒక శుభకార్యమే జరిగింది. అలాగా? అవును సార్. ఎనీవే, సారీ ఫర్ ద డిలే. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఇదిగోండి మీ కార్ కిరాయి. థ్యాంక్ యూ సార్. తీసుకోండి. డిక్కీలో నా బాక్స్ ఉంది సార్. మరి ఆ డిక్కీలో సామాన్ పట్టరా? థ్యాంక్ యూ. ఏంటి ఇంకా అక్కడ కూర్చున్నావు? ఈ కార్కి మనకు రుణం తీరిపోయిందిగా. ఏంటి పెట్టి తీసుకో. బస్సులో వెళ్ళాలా? మనం ఏమన్నా విమానంలో వెళ్తున్నాం అనుకున్నావా? బస్సులో వెళ్ళాలా? నడు నడు దా. టికెట్ కొట్టించుకోని కదలల్లా. సీట్లు లేవని తగాద పెట్టుకుంటే కుదరదు, నిలబడాలా. టికెట్ ఎక్కుదంటే అరే బాబాయ్, మళ్ళీ నువ్వే? మళ్ళీ నువ్వేనా? లాండ చేతుల్లోనంటే నేను ఎట్ట కొట్టాలా టికెట్? టికెట్ కొత్తందే, లోపలికి వెళ్ళకూడదు. నీ రూల్ తెలిసిందేగా. చెబెట్టి తీసుకో. నాకు కొందరి దేవుళ్ళ చేతులు ఎత్తాలంటే మహా చిటాకు, చీగలేత పొగ కంపు. నీలాంటి నైట్ కుళ్ళ చేతుల్లో అలా ఉండదు. ఎవలావిలా మా ఆవిడ. చూస్తావా నా బస్ ఎంత మంచిదో? అవాళ నా బస్ ఎక్కావు, ఎంత మంచి పిల్లలు తెచ్చుకున్నావు చూస్తావా? టికెట్ టికెట్. దిగండి దిగండి. మంచి కుంతలో మంచిగా కప్పులు తీసుకోవద్ద. లైట్ లైట్. ఆ పిల్లకి తా పలకదు. అది పిల్ల బుద్ధి లేకపోతే సరే. అటు కాదు ఇటు. ఏమిటి? ఓహో, డ్రెస్ మారింది ఏమిటి అనుకుంటున్నావా? అక్కడ మన పొజిషన్ కి అది డ్రెస్, ఇక్కడ మన పొజిషన్ కి ఇది డ్రెస్. ఇక్కడ మన పొజిషన్ ఏమిటనే పద నీకే తెలుస్తుంది.
నా బంగారు కొండ వస్తున్నాడా? రైటా ఒరే నేను పాకలోకి వెళ్తాను. ఇలాగే పెడతావా? నీతో ఎందుకు వెళ్తాను? నా మనవడు చెప్పాడుగా మనుషులు మారాలి సినిమాలో ముసలమ్మ వేషం వేయమని. ఇక మీరు కూడా మీ వేషాలు వేయండి. సరే పదా. ఉండండి, హారత పట్టు వస్తాను. అలాంటి సింగరాధారం చేయొద్దని వాడు ఉత్తరంలో రాశాడు. ఇప్పుడు వాడు మన దగ్గర పనిచేసేవాడు, మనం యజమానులు. అయ్యగారు ఎరా 4 రోజుల్లో వస్తారని సెలవు తీసుకుని వెంటనే వచ్చేద్దాం అనుకున్నానండి. కానీ అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందండి. ఇది నా పెళ్ళం అండి. పెళ్ళామా? బాగా ఉన్నవాళ్ళ పెళ్ళండి. నన్ను మోసపడి చేసుకుంది అంటే నా పెళ్ళమే కదండి. ఇదిగో అమ్మగారు అయ్యగారు కాళ్ళకి ఇద్దరం కలిసి దండం పెట్టాలదా? ఓన్లేరా, నువ్వంటే మా దగ్గర పనిచేస్తున్నావు. నువ్వు వినయంగా ఉంటే ఆ పిల్ల కూడా వినయంగా ఉండాలనే ఉంది. చూడు, ఇక నుంచి నువ్వు చేయవలసిన పనులు జాగ్రత్తగా చెయ్యి. నీకేదైనా ఇబ్బంది కలిగితే మేమున్నామని మర్చిపోకు. వెళ్ళు. దా, ఇల్లు బాగుంది కదా, ఇక్కడే ఉండిపోతావా ఏంటి? కాలం కర్మం కలిసి రాపోతే తాడే పామై కరిసిందని కన్న తల్లి మాటే కొడుక్కి కాకుండా పాయే. కూతురేమో పెళ్లి చేసుకుని దానింటికి అది పాయే. దాన్నేమో ఊరు పొమ్మంటాండే, కాడు రమ్మంటాండే. చేయలేనురా కొడక, చేసుకోరా పెళ్ళంటే చెవుని వేసుకోడాయే. ఇదిగో ఏంటి, ఎవరిని తీసుకొచ్చానో చూడు. ఎవరిని తీసుకొచ్చా? నువ్వు కోరుకున్నట్టుగా నీ కోడల పిల్లల్ని తీసుకొచ్చానే. అన్నాళ్ళుగా మాటన్న కొడుకు ఎన్నాళ్ళకి మనసు పడి ఒక పిల్లని తీసుకొచ్చాడని సంతోషపడినా హోటల్కి వెళ్ళి తినే లాపటాన్ని అప్పటేసుకొచ్చాడని ఆడవునా? ఏంటా మాటలో? ఏంట్రా ఇది? లాంపటంతో పాటు లోట్లేటు కూడా నేర్చుకున్నా. ఇదిగో చూడు, ఈ లాంపటాన్ని చూసుకుని నన్ను నానా మాటలు అన్నామంటే నేను సాక్షిగా ఇంట్లో ఉండను. నా కూతురింటికనే పోతా. అల్లుడు తాగొచ్చి పెళ్ళాన్ని కొట్టినా నన్ను మాత్రం బాగానే చూసుకుంటాడు. నీకు పెళ్ళమంత బెల్లమైపోయిందా? తన దూరకు అంతలేదు, మేడకు ఒక డోలన్నట్టు ఇంట్లో ఇత్తులు లేవు, తింటకు తోడట్టుకొచ్చాడు. ఏంటి, మా అమ్మ వెళ్తుంటే ఆపటం లేదేంటని చూస్తున్నావా? మా అమ్మ ఎల్టాలు రాటాలు మామూలే. మా అమ్మ మనసు బంగారం. నేనంటే మహా ఇష్టం. మీ అమ్మ గొప్ప చూస్తున్నానుగా. ఈ పిల్ల కష్టం వస్తే ఒంటి మీద ఉన్నాయన్ని ఒలుసుకుని అమ్ముకు తినే రకమే గాని కష్టాలను భరించే రకం కాదని. ఆగిపోయావే, పదా. ఇదేనా మీ ఇల్లు? నా ఇల్లు కాదు, మన ఇల్లు. ఇదే మన ఇల్లు, బంగ్లా, ప్యాలెస్. పదా. ఆగు, కుడికాలు పెట్టిరా. అబ్బా, నాటకం ముగిసిందా? ఇంకా ఏమైనా ఉందా? ఇంకా ఒకే ఒక సీన్ బాకీ ఉంది. అదేమిటో తెలుసా? మేనోనని చెప్పి మా ఇంటికి వచ్చి మమ్మల్ని మోసం చేస్తావా? నువ్వు ఇష్టవి కాదు. నీకు కారు లేదు, బంగ్లా లేదు, డబ్బు లేదు, అసలు ఏమీ లేవు. అంత అబద్ధం చెప్పి మా డాడీని మోసం చేశావు, మా మమ్మీని మోసం చేశావు. ఎందుకు ఇలా చేశావు? దుర్మార్గుడా, నా ఆశలన్నీ నాశనం చేశావు. నీకేం అన్యాయం చేశాను చెప్పు. మాట్లాడు. నేను మోసపోయాను. నేనేం కావాలి? ఎవరితో చెప్పుకోవాలి? నేనెలా బ్రతకాలి? పిచ్చిదానా, బ్రతకడానికి కారు అక్కర్లేదు, బంగళాలు అక్కర్లేదు, డబ్బులు అక్కర్లేదు. హృదయం కావాలి, ప్రేమ కావాలి. ఆ రెండూ నీ దగ్గర లేవు. ఎందుకు ఊరికే గొంతు చించుకుంటావు?
బస్సులో ప్రయాణం చేసి బాగా అలసిపోయినట్టున్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు. అమ్మ నువ్వు వెళ్ళొద్దే అంటే నోటు ముచ్చాలు రాలిపోతాయా? ఆయనే ఉంటే ఇట్ట ఊరుకునేవాడా? ఆయన పోతా పోతా కొడుకుని దగ్గర పిలిచి ఏమని చెప్పాడు? మీ అమ్మ ఒట్టి పిచ్చిదిరా, జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మరి పోలా. ఇదిగో అయ్య పోతా పోతా నీతో ఏం చెప్పాడు? ఆడుట్టి అక్కుపచ్చి ఎదవా, ఆడిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పలా? మరి నువ్వెందుకు పోయా? అందుకే కాదంటా కోడల తల్లికి కొంపలో కూడి తింటాం కట్టమైపోద్దేమోనని అయ్యగారింటికి వెళ్ళి క్యారేజ్ కట్టించుకొచ్చా. ఇదిగో తీసుకో, నువ్వు కట్ట తిని పాప కొంచెం పెట్టు. ఇదిగో ఊరందరికి అయ్యలోకు అయ్యకి అమ్మలోకు అన్నట్టు ఆ పిల్లని ఏడిపించ బాగా. అయ్యగారింటికి కొంచెం పని ఉంది, నేను వెళ్ళొస్తా అమ్మా. అమ్మ ఏం చెప్పి వెళ్ళింది? నువ్వింత తిని దానికి కథ పెట్టమంది. ఊరంతకి అయ్యలోకువా అయ్యకి అమ్మలోకువా అని దాన్ని ఏం అనబోకరా అంది. నేను నిన్నేం అంటలేదు, మర్యాదగా లోపల రా, ఇద్దరం పోంచేద్దాం. పాపం ఏవేవో ఇక్కడ ఉంటాయని వచ్చిందనివి. కారు బంగ్లా లేకపోయినా రా భోంచేద్దామని అడిగే మొగుడున్నాను, రా భోంచేద్దాం. నేను రాను. ఏ ఇటు నుంచి ఇటే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? నీ చెల్లెల మీద ఛాలెంజ్ చేసి వచ్చిందానివి, అది ఇంతకంటే అవమానం కదా. పోతే పోని నీతోనే అడ్జస్ట్ అయిపోతానంటావా? అన్నిటికంటే అది బెస్ట్. మరో కంటివాడికి తెలియదు, మనకు ఆకలి దంచేస్తుంది, దా భోంచేద్దాం. దేవి, మనిషి ఏం చేయాలన్నా శక్తి కావాలి. శక్తి కావాలంటే భోంచేయాలి. అయ్యగారింట్లోంచి క్యారియరు, అబ్బా వేడి అదిరిపోతుంది, దా భోంచేద్దాం. భోంచేస్తే శక్తి వస్తుంది. శక్తి వచ్చిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు ఆలోచించుకోవచ్చు. ఇదిగో నీకు కూడా వడ్డిస్తున్నాను, మంచి రుచికరమైన భోజనం ఇంకెక్కడా దొరకదు. ఆలోచించిన ఆశాభంగం. దా. ఆహా, బ్రహ్మాండమైన చేపల కూర. ఓహో, ఆహా. ఇదిగో అన్ని వడ్డించేశాను. నీకు ఆకలి అయితేనే భోంచేయి, నాకు మాత్రం ఆకలి దంచేస్తుంది. మనం ప్రారంభించేస్తున్నాం. అరే, ఓహో, ఆహా, ఈ అన్నం కనిపెట్టినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలండి. ఆహా, ఓ, ఇది చేపల కూర కాదు, అమృతం అమృతం. ఆహా, అన్నదాత సుఖీభవ అని పంపిన వాడికి థ్యాంక్స్ అండి. అరే, చిన్నవాడు అదృష్టవంతుడు, తిననివాడు దురదృష్టవంతుడు. అమ్మయ్యా, నా భోజనం అయిపోయిందబ్బా. ఆహా, మనిషి జీవితంలో తృప్తిగా భోంచేయడానికి మించింది మరొకటి లేదు. ఏ మనిషిని పుట్టే దానికోసమే కదా. చూడు, నీకు కూడా భోజనం వడ్డించాను, ఆరిపోతుంది, తొందరగా వెళ్తే నువ్వు. అయ్యో, నా మీద కోపంతో అన్నం పారేస్తున్నావా? ఇదిగో అన్నం పారేస్తే అన్నం దొరకదు. ఓహో, ఇదా విషయం. నీకన్నా ఈ కుక్కే నయం. ఇదిగో నువ్వైనా బాగా తినవే, దానికి ఎట్టకు తినే ప్రాప్తం లేదు. తిను, బాగా తిను. మంచిది కాలా? తిన్న తర్వాత తాగుదండి. తెలుగు వన్